నిన్న ఒక మంచి మాట కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. తను చిన్నతనంలో తమిళనాడులో పెరుగుతుంటే హిందీ భాష నేర్చుకుంటే ఎగతాళి చేసి తనను పరదేశీ అనేటువంటి మాట మాట్లాడారు. హిందీ నేర్చుకోవడం వాళ్ళ ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు తమిళనాడులో ఉన్నటువంటి నాయకులు హిందీ నేర్చుకుంటా అంటే ఎగతాళి చేశారు. ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కును మీరు ఎట్లా దరిద్రం ఏంటంటే తమిళ్ గొప్ప, తమిళనాడు గొప్ప, తమిళ సంస్కృతి గొప్ప అని. తమిళ సంస్కృతి అంటే హిందూ సంస్కృతే. మళ్ళా కరుణానిధి వీళ్ళందరూ చెప్పి కరుణానిధి వాళ్ళ కొడుకు స్టాలిన్ అనే పేరు పెట్టిండు. మరి తమిళం పేరు పెట్టలేదు. ఎక్కడ తమిళం పేరు ఎక్కడ పెట్టలేదు. తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళకు ఇంగ్లీష్ మాట్లాడితేనేమో అది తమిళనాడు భాషనట, హిందీ నేర్చుకుంటే సంస్కృతం నేర్చుకుంటే మాత్రం ఎగతాళి అంట. ఎట్లా వాళ్ళ మనస్సును మానసికంగా ఎట్లా తయారు చేసిరంటే మనుషులను ఒకసారి అర్థం చేసుకోండి. బానిస మనస్తత్వం ఉన్నటువంటి విదేశీ భావజాల సిద్ధాంతాలు ఏ విధంగా ఈ దేశం మీద ప్రభావం చూపించాయనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. తమిళనాడులో ఉన్నటువంటి వాడికి ఉర్దూ వాడికి అభ్యంతరం లేదు, ఇంగ్లీష్ వాడికి అభ్యంతరం లేదు. తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాడు తమిళ సంస్కృతి, క్రిస్టియానిటీ తమిళ సంస్కృతి కాదు, ముస్లిం తమిళ సంస్కృతి కాదు, కానీ వాళ్ళందరినీ అక్కున చేర్చుకుంటారట. మతం మారిస్తే వాళ్ళకు ఏం నొప్పి రాదట. ఎస్, ఈ మాట వాడుతున్నా, ఏం నొప్పి రాదట తమిళులకి. మరి బ్రిటిష్ వాడు నీ సంస్కృతి కాదు కదరా నాయన, నువ్వు తమిళోనికి తమిళం పుట్టినావు కదా, తిరువక్కరోళ్ళు వాళ్ళందరూ కదా కావాల్సింది, వాళ్ళు కదా మనం పూజించాల్సింది. మరి నువ్వు మతం మారినటువంటి క్రిస్టియన్లు నీకు గొప్పోళ్ళట. తమిళనాడులో ఇవాళ ఎవ్వరు కూడా ఎస్సీలు హిందువులుగా మిగిలిన పరిస్థితికి తయారైపోయింది. కేవలం ద్రవిడవాదం అనేటువంటి పిడివాదం తీసుకొచ్చి అరే క్రిస్టియన్లు అనేటువంటి వాడికి తమిళ సంస్కృతి సంప్రదాయం ఏం సంబంధం, ముస్లింలుగా మారినటువంటి వాడికి తమిళ సంప్రదాయం ఏం సంబంధం. కానీ దాంట్లో నొప్పి రాదు, ఎందుకంటే ఓట్లు రాజకీయాలు కావాలి, ఓట్లు అన్నీ వేస్తారు అయిపోతుంది అనేటువంటి ఒక మాట. కానీ హిందీ సంస్కృతం మనది కాదంటారు. ఎంత భావదారిద్రమైనటువంటి మనస్తత్వంలోకి భావజాలంలోకి నెట్టబడింది ఈ సంస్కృతి ఈ దేశంలో అంటే అంత దారుణం, అంత దారుణం. ఉర్దూ వానికి నొప్పి రాదు, ఇంగ్లీష్ వానికి నొప్పి రాదు. ఈ దేశంలో ఉన్నటువంటి దేవభాష అయినటువంటి సంస్కృతం పైన ఇగో తమిళం గొప్ప, ఇగో ఈ ప్రాంతీయవాదం వల్ల ఆఖరికి దేశమే విభజన చెందేటువంటి పరిస్థితికి వెళ్ళేటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. తమిళం అంటే ఏదో ఆ 40 జిల్లాలో 30 జిల్లాలో అనుకునేటువంటి కుంచిత స్వభావానికి వెళ్ళిపోయింది. అరే నాయన, ఒకనాడు మన తమిళ గొప్పతనము ఎన్ని దేశాలకు వ్యాప్తి చెందిందో తెలుసా, చోళ రాజ్యంలో ఎన్ని దేశాలకు వ్యాప్తి చెందిందో తెలుసా. తమిళం అంటే కేవలం గిరిగీసుకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం కాదు. ఆ సంస్కృతి అంటే ఎన్ని దేశాలలో ఉందో తెలుసా. ఎస్, తమిళం గొప్ప. ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతులు భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏదో హిందూ ముస్లిం క్రిస్టియన్లు కాదండి. భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సాంప్రదాయాల్లో అందరము ఒక్కటిగా ఉంటామనేటువంటిదే భిన్నత్వంలో ఏకత్వం అంటే. దాన్ని ఈ లౌకికవాదం అనేటువంటి ముసుగు తీసుకొచ్చినటువంటి లౌకికవాదులందరూ కూడా ఆ దాంట్లో తీసుకొచ్చి ముస్లింలు క్రిస్టియన్లు హిందువులు కలిసి ఉండడం భిన్నత్వంలో ఏకత్వం అంటారు. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి హైందవ సనాతన ధర్మంలో అనేక పాయలుగా విడిపోయి తమిళ సంస్కృతి వాళ్ళు హిందువులే కానీ వాళ్ళు ఒక పద్ధతి పాటిస్తారు, తెలుగు సంస్కృతి వాళ్ళు ఒక పద్ధతి పాటిస్తారు, మరాఠీలు, గుజరాతీలు, బెంగాలీలు ఎవరైనా వాళ్ళు కాశ్మీరులు కావచ్చు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఈశాన్య రాష్ట్రాలైనా గుజరాత్ అయినా పశ్చిమ ఎక్కడికి పోయినా సరే సాంప్రదాయం అంతా ఒకే తీరుగా ఉంటుంది. రాముణ్ణి వాళ్ళు ఇంకో రకంగా మొక్కుతారు, వీళ్ళు ఇంకో రకంగా మొక్కుతారు, కానీ మళ్ళా రామతత్వమే ఉంటుంది. ఎక్కడికి పోయినా వాళ్ళు రామన్ అంటారు, మనం రామయ్య అంటాం, ఇంకొక ఆయన రామ్ అంటాడు, అంతే తేడా. మనం సీతమ్మ అంటాం, వాళ్ళు సీత అంటారు, వాళ్ళు సియారాం అంటారు, మనం సీతారాం అంటాం, అంతే తేడా. అది భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఇవాళ తమిళవాదం అంటే ఏదో గొప్పగా తమిళులు చాలా గొప్పోళ్ళు కాదండి, గొప్పోళ్ళు కానే కాదు. ఆ విషయంలో ఎవడైతే నా తమిళం మాత్రమే ఉండాలి, హిందీ నేర్చుకోవద్దు, సంస్కృతం నేర్చుకోవద్దు అనేటువంటి వాడు గొప్పోడు కాడు. 10 భాషలు నేర్చుకుందాం, తప్పే ఉన్నది. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకో, హిందీ నేర్చుకో, ఉర్దూ నేర్చుకో, ఏదైనా నేర్చుకో. తమిళాన్ని కాపాడుకుంటూ ఇంకో 4 భాషలు నేర్చుకోవచ్చు. ఎవరైనా 4 భాషలు నేర్చుకోవచ్చు. మన పాల్కూరికి సోమనాథుడు, మన బమ్మెర పోతన 4 భాషలు మాట్లాడేటోళ్ళు, 4 భాషలు రాసేటోళ్ళు. వాళ్ళకు కన్నడం వస్తుంది, వాళ్ళకు సంస్కృతం వస్తుంది, వాళ్ళకు తెలుగు వస్తుంది. బమ్మెర పోతన తెలుగులో మనకు రాసినటువంటి భాగవతం, ఆయన బమ్మెర పోతనామాత్యుడు ఒక తెలుగు ఒకటే కాదు, కన్నడంలో ఛందస్సుతో కూడినటువంటి భాష వస్తుంది, ఆయనకు సంస్కృతంలో ఛందస్సుతో కూడినటువంటి భాష వస్తుంది. పాల్కూరికి సోమనాథుడు ఇట్లా 4 భాషలు నేర్చుకోవడంలో నష్టం లేదు. కానీ రిజిడ్ మెంటాలిటీతోటి, నారో మెంటాలిటీతోటి, కుంచిత మనస్తత్వంతో నాది మాత్రమే గొప్ప అనుకునేటువంటి స్థితి వచ్చింది. కానీ ఎప్పుడు అట్లాంటిది లేదు. మనం 4 భాషలు నేర్చుకోవడంలో తప్పు లేదు, తప్పు లేనే లేదు.
కానీ దాన్ని బలవంతంగా రుద్దకూడదు. సొంత సాంప్రదాయం, మన పుట్టుకలోని తమిళ సాంప్రదాయం కాపాడబడాలి, తెలుగు సాంప్రదాయం కాపాడబడాలి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడాలి, గిరిజన సాంప్రదాయాలు కాపాడబడాలి, దైవంలో ఉండేటువంటి దాంట్లో గ్రామ దేవతలను కాపాడాలి, మిగిలినటువంటి ఆగమ శాస్త్రాలను కూడా కాపాడాలి. ఇదే మనకు నేర్పినటువంటి విషయాన్ని ఇవాళ ఆమె విషయం కూడా అదే చెప్పారు. ఎగతాళి చేసిరు హిందీ సంస్కృతాలను విదేశీ భాషలుగా భావించేవారు. మరి హిందీ నేర్చుకోవాలన్నటువంటి నా ప్రాథమిక హక్కును ఎలా అంచివేస్తారు? అది ప్రశ్న. ఎస్, అది నా ప్రాథమిక హక్కు కదా. తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళంతా తమిళం నేర్చుకోండి, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలుగు నేర్చుకోండి. ఏ కులమైన వాళ్ళు, ఏ మతమైనా, ఎక్కడి నుంచి వలస వచ్చి ఇక్కడికి వచ్చి బతుకుదేరుకు వచ్చినటువంటి వాళ్ళైనా సరే అందరం తెలుగు నేర్చుకుందాం, మన భాషను కాపాడుకుందాం. ఇక్కడికి వచ్చిన గుజరాతీలు, మీరు గుజరాతీలో మాట్లాడుకోండి, తెలుగు నేర్చుకోండి. తెలంగాణలో ఉన్నందుకు మీరు మరాఠీ వాళ్ళైతే ఇక్కడ మరాఠీని మాట్లాడండి, తెలుగు మాట్లాడండి. మీరు బెంగాలీలు అయితే బెంగాలీ మాట్లాడండి, బెంగాలీని కాపాడుకుందాము, తెలుగును కాపాడుకుందాము. తెలుగులో అందరూ మాట్లాడదాం, రాద్దాం, చేద్దాం, మిగిలిన భాషలను కాపాడుకుందాం, తప్పు లేదు. కానీ తమిళనాడు ఉన్నటువంటి వాళ్ళు నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి దాంట్లో నిర్మలా సీతారామన్ మాట్లాడినటువంటి మాటల్లో స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి మంచి విషయం అది. అట్లా ప్రాథమిక హక్కులను అణచివేసి తమిళనాడులో మేము గొప్ప అనుకునేటువంటి తమిళవాద పార్టీలందరూ కూడా తమిళ జాతీయవాదం అంటాడు. ఎస్, తమిళము ఉండాలి, జాతీయవాదం ఉండాలి, దేశంలో మనం భాగం అనేటువంటిది ఉండాలి. కానీ మేము దేశం కంటే గొప్ప అనేటువంటి భావం రాకుండా చూసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఇవన్నీ కూడా అందుకనే అప్పుడప్పుడు మారుతుంటే తప్ప దేశం మీద ఇవాళ తమిళనాడులో ఉన్నటువంటి ఎంపీలు భారతదేశంలో ఇంకే రాష్ట్రం పోయినా ఇంకో భాష రావాల్సిందే కదా. అందరూ తమిళం నేర్చుకోలేరు కదా. నీ రాష్ట్రంలోని నువ్వు గొప్ప అనుకుంటే నువ్వు బాంబేకు పని మీద పోతే వాడి భాష నేర్చుకోవాల్సి వస్తుంది. అందరికీ కావాల్సినటువంటి ఒక భాష ఉంటుంది కదా, ఆ భాష నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా లేదా? నువ్వు ఢిల్లీకి పోతే వాడికి తమిళం నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. అట్లా మనం 10 రాష్ట్రాలకు వెళ్తే 10 దేశాలకు వెళ్తే 4 భాషలు నేర్చుకోవడంలో తప్పు లేదు. తమిళాన్ని కాపాడుకుందాం. ఎస్, 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా అందరూ తమిళ భాషలోనే నేర్చుకుందాం. 5వ తరగతి నుంచి తర్వాత ఇంకో భాష నేర్పుదాం, తప్పు లేదు. ప్రాథమిక పాఠశాల పూర్తిగా మాతృభాషలోనే బోధన చేస్తే ఇంకా మంచిది, చాలా మంచిది కూడా, చాలా మంచిది. అంతకంటే వేరే ఏముండదు.